आज पवित्र आत्मा का प्रभु हमसे क्या बातचीत करता है। ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఏం మాట్లాడబోతున్నాడు? हम सबको पता है आज ये नीति वचन का मरी राजा सलोमान महाराज का गीत है। ఈరోజు సామెతల గ్రంథము రాజు అయిన సొలొమోను గారు రచించిన సామెతల గ్రంథాన్ని नीति वचन हमको सुनने के लिए पवित्र आत्मा ने आज हमको एक नियुक्त किया है। ఈ దినాన సామెతల గ్రంథాన్ని వినడానికి పరిశుద్ధాత్ముడు మన కోసం సిద్ధపరిచి ఉంచాడు. तो सब लोग अपना अपना बाइबल लेके ध्यान से वचन सुनने के लिए तैयार हो जाइए। రండి అందరూ మీ బైబిల్ గ్రంథాన్ని తెరిచి జాగ్రత్తగా వాక్యం వినడానికి సిద్ధపడదాము. सब लोग ओपन कर लीजिए। అందరూ కూడా మిగిలిన వారు కూడా మీ వీడియోని ఓపెన్ చేయండి. सब लोग अपना अपने वीडियो को ओपन कर लीजिए। అందరూ మీ వీడియోని ఓపెన్ చేయండి. आइए प्रभु का वचन सुनेंगे। రండి బైబిల్ గ్రంథము సామెతల గ్రంథము 2వ అధ్యాయము नीति वचन 2रा अध्याय మనం 16 నుండి 22 వరకు ధ్యానం చేసుకుందాం. और 16 से लेकर 22 तक आज हम ध्यान करेंगे। ఎందుకంటే ఇంత ముందు కూడా మనం క్రమంగా మొదటి అధ్యాయం నుండి 1వ వచనం నుండి ధ్యానం చేసుకుంటూ వచ్చాం. हम शुरू से एक नियम के अनुसार 1 से लेकर हम अभी तक तो ध्यान करते आया। రాజైన సొలొమోను గారు ఈ గ్రంథాన్ని రాయటానికి వెనుక కారణము राजा सलोमान महाराजू इस नीति वचन का इस ग्रंथ को लिखने का क्या मकसद है। పరిశుద్ధాత్మ దేవుడు కూడా ఎందుకు రాయించాడు అంటే पवित्र आत्मा का प्रभु क्यों लिखवाया। మనందరి దైనందిన జీవితంలో ఈ సామెతల ప్రకారంగా మనం నడవాలని, हमारी रोजवारी जीवन में इस नीति वचन के अनुसार नीति मार्ग में चलना है। ఎందుకంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి అన్న మాటని ఈ సామెతల గ్రంథం చాలా స్పష్టంగా చెప్తా ఉంది. इस नीति वचन में बहुत जगह परमेश्वर की भय और भक्ति मानना है। దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటానికి జ్ఞానమే మూల కారణం అని కూడా చెప్తా వచ్చు. अगर परमेश्वर में भय और भक्ति के कारण क्या है, ज्ञान। జ్ఞానం ఎక్కడ దొరుకుతుందన్న విషయాన్ని కూడా పోయిన దినాల్లో మనం ధ్యానం చేసుకున్నాం. ज्ञान कहाँ मिलता है, हमने पिछले दिनों में ध्यान किया। ఈ అధ్యాయంలోనే మనం తెలుసుకున్నాము 2:6లో इस अध्याय में भी नीति वचन 2:6 में भी इस बात को हमने लिखा है। యెహోవాయే జ్ఞానం ఇచ్చువాడు. यहोवा ज्ञान समझ देता है। అయితే మనుషులు అనుకున్నట్లుగా ఈ లోకపరమైన జ్ఞానము, ఈ లోకంలో మనిషి చాలా జ్ఞానం అనుకుంటాడే, ఆ జ్ఞానము దేవుని సంబంధమైనది కాదు. अगर इस संसार में मनुष्य सोचता है मेरे पास ज्ञान है, वो ज्ञान के बारे में नहीं कहता है। ఆ జ్ఞానము ఈ లోకంలో అనేక విషయాల్ని వెతుకుతూ ఉంది. ఈ లోక సంబంధమైన జ్ఞానం, वो ज्ञान इस संसार की बातों को खोज में रहता है। ఈ భూమి ఎంత పెద్దగా ఉంది, ये धरती कितना विशाल है, చందమామ మీద మనం ఇల్లు కట్టుకోవచ్చా లేదా, चांद के ऊपर हम घर बना सकता है नहीं बना सकता है, నీళ్ళల్లో నివసించగలమా లేదా, उस घरों में हम वास करता है नहीं कर सकता है, అంతరిక్షంలో ఇంకా ఎన్ని సూర్యులు ఉన్నారు, आकाश में कितना सूर्य है, ఎన్ని చంద్రులు ఉన్నారు, कितना चांद है, అలా ఎంతెంత దూరం వీటిది, वो उनका आसपास में फासला कितना है, లేక భూమిలో ఇంకా ఏమేమి దాగి ఉన్నాయి, पृथ्वी के अंदर क्या क्या छुपा हुआ है। ఇలాగ మనిషి ప్రయాసపడుతున్నాడే, జ్ఞానం కలిగి ఉన్నాననుకున్నాడే, అది అంతా కూడా దేవుని మూర్ఖత కంటే కూడా తక్కువని వాక్యం సెలవిస్తుంది. ये परमेश्वर का ज्ञान है, इस संसार का खोज में रहता है, यही महाज्ञान करके सोचता है। మనుషులు అనుకుంటున్నారు, अगर इंसान सोचता है, కానీ మనం ఇదివరకు కూడా కొరింథీ పత్రికలో हम कुरिन्ती पत्रिकों में भी हमने सुना है, దేవుని వెర్రితనము మనిషిని జ్ఞానం కంటే కూడా గొప్పదట. अगर परमेश्वर के पास मूर्खता है तो वो मूर्खता इंसान के ज्ञान से बढ़कर है। కాబట్టి మన జ్ఞానము దేవునితో సరితో దేవునికి పనికిరానిది. अगर हमारे अंदर जो ज्ञान है परमेश्वर के सामने तुच्छ है। అంత మాత్రమే కాకుండా इसलिए यही नहीं, జ్ఞానం అనే దానికోసం ఈ లోకంలో దేవుని తెలుసుకునే విషయం అని చెప్పి చాలా గ్రంథాలు మనుషులు చేసుకున్న దేవుడి ద్వారా రాయబడ్డవి, అవి కూడా జ్ఞానం అనుకుంటున్నారు, అవి జ్ఞానం కాదు. इस धरती में इंसान ने जो भगवान को बनाया उस ग्रंथों के द्वारा जो लिखवाया गया है उसमें से ज्ञान को खोजता है, वो ज्ञान नहीं है। నిజంగా మనం సరైన మనసుతో ఆలోచన చేస్తే, अगर सचमुच हम ठीक सोचेगा तो నేను నా చేత్తో ఏదో చేసుకున్నాను, अगर मेरे हाथों से कुछ भी बनाया నేను దాన్నే మొక్కుతున్నాను, मैं उसी को ही दंडवत करता हूँ, దాని గురించే ఒక కథలు రాస్తున్నాను, मैं उसी के लिए एक कहानी या कल्पना करता हूँ, నేను దాని గురించే దేవుడు అని ప్రచారం చేస్తున్నానంటే నాకంటే మూర్ఖుడు. నేను చేసింది దాన్ని నేను మొక్కుతున్నా అంటే నాకంటే మూర్ఖురాలు ఎవరు ఉండరేమో. जो मैं हाथ से बनाया गया हूँ उसी को दंडवत करता हूँ, मैंने जो बनाया क्या उससे अधिक मूर्ख संसार में कोई नहीं।
నేను చేసుకున్న దాన్ని నా పైన అధికారి నీవు అని చెప్పి మొక్కటం చాలా अगर మూర్ఖత్వం मैं కాదా? हाथ से बनाया, मेरे ऊपर अधिकारी तू ही है करके उसको दंडवत करना कितना मूर्खता है। అందుకే ఈ లోక జ్ఞానం దేవుని యొక్క వెర్రితనానికి కింద కూడా పనికిరాదు అని చెప్పాడు. इस संसार में जो ज्ञान है परमेश्वर की मूर्खता से भी आपका ज्ञान से बहुत ही बढ़कर है। కాబట్టి इसलिए మనల్ని అందరిని సృష్టించిన దేవుడు నాడే, हम सबको सृष्टि किया परमेश्वर, ఆ దేవుని ఎరుగుటే జ్ఞానం. उस परमेश्वर को जानना ही ज्ञान है। అందుకే మొదటి కొరింథీ పత్రిక 1:24 అన్నాడు. इसलिए 1 कोरिन्थी अगर 24 में 1 कोरिन्थी 1:24 में लिखा है, యేసుక్రీస్తే దేవుని జ్ఞానము శక్తి అయి ఉన్నాడు. यीशु मसीह ही परमेश्वर का ज्ञान और सामर्थ्य है। అంటే జ్ఞానము అనగా మనకి ఇప్పుడు యేసుక్రీస్తునందే దొరుకుతుంది. अगर ज्ञान कहाँ मिलता है? यीशु मसीह में ही मिलता है। ఆ జ్ఞానముతో మనం దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. उस ज्ञान से हम परमेश्वर में भय और भक्ति से रहना है। ఆ భయభక్తులు కలిగి మన ప్రవర్తనను సరి చేసుకోవాలి. उस भय और भक्ति के द्वारा हमारी परिवर्तन को ठीक करना है। దేవుని యందు భయభక్తులు లేకపోతే మనిషి ఎంతటి పాపాన్నైనా చేయడానికి సిద్ధపడతాడు. अगर परमेश्वर में भय और भक्ति नहीं तो मनुष्य जो भी पाप करने के लिए तो आगे बढ़ेंगे, वो पीछे हटेगा नहीं। ఇప్పుడు ఒక అధికారి ఉన్నప్పుడు అక్కడ పనిచేసే అతను అధికారి భయంతో చేసేవాడు అనుకో, వాడు దేవునికి భయపడేవాడు కాదు. अगर एक काम करने वाला है, जब अधिकारी रहता है उसको डर के मारे वो काम करता है, वो भय और भक्ति नहीं है। దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు కాదు. अगर परमेश्वर का डर मानने वाला नहीं है, అదే నిజంగా దేవుని యందు భయభక్తులు కలిగిన వాడైతే अगर सचमुच परमेश्वर में डर मानने वाला है, అధికారి ఉన్నా లేకపోయినా తన కర్తవ్యాన్ని మంచిగా నెరవేరుస్తాడు. अगर अधिकारी हो ना हो अपने काम भक्ति से श्रद्धा से करता है। అందుకే యెహోవాయే జ్ఞానం ఇచ్చువాడు, इसलिए यहोवा ही ज्ञान और समझ देता है। తెలివియు వివేచన ఆయన నోట నుండి వచ్చును. अगर ज्ञान और विवेक उसके मुंह से निकलता है। అయితే ఇప్పుడు మనం ఈ దినాన 16 నుండి 22 వరకు ధ్యానం చేసుకోబోతున్నాం. आज हम इस नीति वचन 16 से लेकर 22 तक हम ध्यान करने जा रहे हैं। మరియు అది జార స్త్రీ నుండి మృదువుగా మాట్లాడు పరస్త్రీ నుండి నిన్ను రక్షించును. तब तू पराई स्त्री से भी बचेगा जो चिकनी चुपड़ी बातें बोलती है। ఎందుకంటే ఇక్కడ దుష్టుల మార్గము నుండి మనం తొలగిపోవాలి అని మనకు నేర్పిస్తూ यहाँ सलोमन महाराज दुष्टों के मार्ग से हम हटके चलना है। అయితే ఇక దుష్టుల మార్గములో ఈ లోకంలో మనం జీవిస్తున్నప్పుడు అనేక విధాల అపాయకరమైన పాపాలు మనకు ఎదురవుతూ ఉంటాయి. इस संसार में हम जीवन बिता रहे, बहुत भयानक पाप हमारे सामने आता जाता है। అయితే ఇదేనో మనం ధ్యానం చేసుకోవాల్సింది క్రమానుసారంగా 16 నుండి కాబట్టి. आज हम ध्यान करने वाले ये बात है तो 16 से है। కాబట్టి ఏమంటున్నాడంటే పరాయి స్త్రీ విషయములో జాగ్రత్తగా ఉండాలన్న హెచ్చరిక ఒక తండ్రి కుమారుడికి నేర్పినట్లుగా చూస్తున్నాం. एक पिता पुत्र को ये सावधान की बातें कहता है, तू पराई स्त्री से बचे रहना। ముఖ్యంగా జార స్త్రీ నుండి చాలా జాగ్రత్తగా ఉండంటున్నాడు. तू चिकनी चुपड़ी बातें बोलती है, उससे तू संभाल के रहना। అట్టి స్త్రీ తన యవ్వన కాలపు ప్రియుని విడుచునది, తన దేవుని నిబంధనను మరుచునది. अपनी जवानी के साथी को छोड़ देती और जो अपने परमेश्वर की वाचा को भूल जाती है। ఎవరు ఈ లోకంలో జారత్వం జరిగిస్తారు? कौन इस संसार में व्यभिचार करते हैं? జారత్వం అనగా వ్యభిచారము. तो व्यभिचार जो करते हैं, అంటే ఈ లోకంలో అనేక రకాల పాపాలు ఉన్నా కానీ వ్యభిచారం అనేది చాలా ఘోరమైన పాపముగా బైబిల్ పరిగణిస్తుంది. इस संसार में बहुत पाप है, फिर भी बाइबल में ये कहता है तो ये विचार है, बहुत भयानक पाप है। ఈ భయంకరమైన పాపము జరిగించేవారట इस भयानक पाप को जो करते हैं, వాళ్ళు దేవుని నిబంధనను మరుచువారు. परमेश्वर के वाचा को भूल जाता है। అంటే ఈ వ్యభిచారం అనేది విస్తరించకూడదని, ये विचार विस्तार रूप में नहीं होना है, విస్తరించకూడని దేవుడు వివాహం అనే ఒక బంధవ్యాన్ని స్థిరపరిచాడు. इसलिए हमको विवाह का एक बंधन में जोड़ दिया है। ఆ వివాహం అన్నిటికంటే ఘనమైంది అని చెప్పాడు. विवाह सबसे आदर की बात है। అయితే చాలా మంది ఈ లోకములో ఈ యొక్క దేవుని నిబంధనను మరచి ప్రవర్తిస్తున్నారు. बहुत लोग इस संसार में परमेश्वर के दिए गए वाचा को भूल करके जी रहे, ఆ దేవుని నిబంధనను విడిచిపెట్టి తమ ఇష్టానుసారంగా బ్రతుకుతున్నారు. परमेश्वर की वाचा को छोड़ करके अपनी मनमर्जी का काम कर रहे। కాబట్టి అలాంటి ఇక జార స్త్రీ వశాన పడవద్దు అని యవ్వనస్తులైన బిడ్డలకి తండ్రి హెచ్చరిస్తున్నట్లుగా ఈ 2వ అధ్యాయం 1వ విషయంలో చూస్తున్నాం. ऐसे चिकनी चुपड़ी बातें बोलने वाली स्त्री के संग में नहीं रहना करके
इस पुस्तक में कहते हैं। ఇందాకే చెప్పుకున్నాం ప్రతి విషయం గురించి పరిశుద్ధాత్మ దేవుడు ఈ సామెతల గ్రంథం ద్వారా మన ప్రవర్తన సరి చేయడానికి రాయించాడు. ये नीति वचन का जो पुस्तक क्यों लिखवाया है, इंसान की पापी जीवन का इंसान को अपने नियम के अनुसार चलने के लिए लिखवाया। చూడండి దేవుడు ఈ వ్యభిచారం అనే విషయాన్ని ఎంత ఖండిస్తున్నాడంటే अगर देखो इस विचार की इस कार्य को परमेश्वर कितना घृणा करता है। దేవునికి వ్యతిరేకంగా ఏదైనా విగ్రహాన్ని మనం ఆరాధిస్తే దాన్ని కూడా వ్యభిచారంతో పోల్చాడు. अगर परमेश्वर के बदले कोई भी मूर्ति को हम अगर आराधना करेगा तो वही भी आत्म के विचार ने कहा है। అనేక పాపాలు ఉన్నాయి. దొంగతనం ఉంది, లేక బూతులు తిట్టడం ఉంది, ఇట్లా చాలా రకాల పాపాలు. హత్య కూడా అన్నిటికంటే ఘోరమైంది అనుకుంటాం. హత్య అనే పాపం కూడా ఉంటే విగ్రహారాధనని వ్యభిచారంతో పోల్చాడు. अगर बहुत है गाली बकना, चोरी करना, अगर हत्या करना, बहुत कुछ इस संसार में पाप है, फिर भी मूर्ति पूजक में ये आत्मिक पाप करके कहा है। అంటే మా విగ్రహారాధన వ్యభిచారంతో సమానంగా ఎందుకు పోల్చాడో తెలుసా? मूर्ति पूजा एक विचार के रूप में क्यों कहा है? నిజమైన దేవుడు అందరినీ సృష్టించిన దేవునికి చెందవలసిన మహిమ ఆయనకి చెందకుండా వేరే దేనినో రాయినో రప్పునో చెట్టునో పుటనో ఏ స్త్రీనో ఏ పురుషునో ఆరాధిస్తే దేవునికి చెందాల్సిన మహిమను దేవునికి చెందలేదు కాబట్టి దాన్ని వ్యభిచారం అన్నాడు. अगर सृष्टिकर्ता को जो महिमा जाना है, वो महिमा इंसान अपने हाथों से जो कल्पना किया है वो महिमा उसको जा रहे, इसलिए परमेश्वर गुस्सा करता है। అంటే నాకు రావాల్సిన మహిమను ఈ లోకంలో నశించిపోయే వాటికి ఇస్తున్నారే, అందుకు దాన్ని వ్యభిచారం అన్నాడు దేవుడు. अगर मुझे महिमा आना है और मेरे महिमा को जो इंसान ने हाथ से बनाया कल्पना से उसी को दे रहे करके परमेश्वर गुस्सा है। అంటే అంతగా వ్యభిచారం అనే విషయాన్ని దేవుడు అంతగా అసహ్యించుకుంటున్నాడు. अगर ये विचार को परमेश्वर कितना घृण करता है, దానికి హేయము అని కూడా చెప్తున్నాడు. वो बहुत ही घृणित काम है। కాబట్టి ఈ లోకంలో మనుషులైన వారికి దేవుడు వివాహం అనే సంబంధాన్ని ఏర్పాటు చేశాడు. అంతేకాని జార స్త్రీనో పరాయి స్త్రీనో లేక పరాయి పురుషులతో తిరగమని కాదు. इस संसार में विवाह का बंधन में मनुष्यों को जोड़ दिया है, नहीं तो उस स्त्री से स्त्री पुरुष के साथ, पुरुष स्त्री से पराई की स्त्री पुरुषों के साथ घूमने के लिए नहीं है। ఎవరినైతే వివాహ వ్యవస్థతో దేవుడు జతపరిచారో వారు మాత్రమే కలిగి ఉండాలి, కానీ వేరే వాళ్ళని ఆశించటం అనేది పాపం. विवाह के बंधन के द्वारा जो पुरुष को दिया, जो स्त्री के दिया, इन दोनों के अंदर प्रेम रहना है और दूसरों के साथ नहीं है। కాబట్టి इसलिए మనం ఈ లోకంలో బ్రతుకుతూ ఉండగా इस संसार में हम जी रहे, చాలా విధాలుగా పాపం మనల్ని ఆకర్షిస్తుంది. कई तरह से पाप हमको आकर्षित करता है। అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలి. बहुत ध्यान से रहना है। కాబట్టి ప్రతిదినం వాక్యం ద్వారా హెచ్చరిస్తూ ఉంటాడు దేవుడు. हर दिन वचन के द्वारा हमको सावधान करता है। చాలా సార్లు విశ్వాసులైన వారు కూడా అలాంటి చెడ్డ ప్రవర్తన కలిగిన వారు ఉంటారు. कई बार विश्वासी लोग भी ऐसे बुरे काम में हम चलते हैं। ఒక స్త్రీకి భర్త ఉన్నాడు అనుకోండి, एक स्त्री को एक पति है, ఆయన ఆవిడకి భార్య ఉన్నా కానీ ఆ స్త్రీ ఆ పురుషుణ్ణి చెడ్డ దృష్టితో చూసి తన వశాన్ని చేసుకుంటుంది. భార్యాభర్తలు ఉన్నారు, చెప్పండి, पति पत्नी है, వాళ్ళ వివాహ వ్యవస్థ పరిశుద్ధమైనది, उनका विवाह व्यवस्था पवित्र है, అయినప్పటికీ फिर भी చెడు స్త్రీ అని ఎవరిని అంటారో తెలుసా? जो खराब स्त्री, बुरे स्त्री करके किसको बोलते हैं? భార్య భర్తలు వివాహ బంధంతో ఉండగా ఆ పురుషుణ్ణి చెడగొట్టినదే పరాయి చెడు స్త్రీ, జారత్వం చేసేది. पराई स्त्री पुरुष को खराब करती है तो उसी को वो चिकना चुपड़ी करने वाली स्त्री बोलते हैं। అంటే అది వాళ్ళ వివాహ బంధాన్ని చెడగొట్టి మధ్యలో తను వస్తుంది, అది వ్యభిచార స్త్రీ. एक स्त्री एक पति पत्नी विवाह बंधन में जोड़ दिया, उसके बीच में आके उसका संसार को खराब करता है, वही चिकनी चुपड़ी करने वाला स्त्री है। దానినే వ్యభిచార స్త్రీ, జార స్త్రీ, వేశ్య అని కూడా వాక్యం చెప్తుంది. उसी को ये विचार स्त्री बहुत ही तो घृण करने वाली स्त्री करके बोलते हैं। కాబట్టి అలాంటి స్త్రీతో జాగ్రత్తగా ఉండమని దేవుడు హెచ్చరిస్తున్నాడు. ऐसे स्त्री से आप लोग बच के रहना। అలాంటి పురుషులుంటే క్షమాపణ పొందుకోవాలి, దేవుని దగ్గర పశ్చాత్తాపడాలి. ऐसा पुरुष कोई है तो क्षमा मांगो परमेश्वर के सामने। అలాంటి స్త్రీలు ఎవరైనా ఉంటే దేవుని ఎదుట పశ్చాత్తాపడాల్సి ఉంది. ऐसा स्त्री कोई है तो परमेश्वर के सामने पश्चाताप करो। ఎవరైతే ఇలాంటి పాపంలో మగ్గిపోతున్నారో, कौन ऐसे पाप में पड़े रहते हैं? సామెతల గ్రంథం 29:32 ఏమంటున్నాడో తెలుసా? अगर नीति वचन 29 32 6వ అధ్యాయం 29:32 नीति वचन 6वीं अध्याय 32
29:32 బైబిల్ ఇరా, హిందీ బైబిల్. నాశనము 6 बोला 6వ అధ్యాయం 29:32. छठवीं अध्याय 28-29 రెండు తప్పు చెప్తున్నారు. पढ़ बलिए ఏమంటున్నాడంటే क्या कहता है। అది నాశనము కోరుకునేది శిక్ష తప్పదు, బుద్ధిశూన్యుడు స్వనాశనాన్ని కోరుకునేవాడు అంటున్నాడు. वो नाशन के साथ चलता है, नाशवान है और बुद्धिहीन है, ऐसे लोगों को हम संग नहीं चलना करके कहता వాళ్ళు है। స్వనాశనాన్ని కోరుకునే వాళ్ళు. अपने खुद का नाश करते हैं वो लोग। చూడండి, తండ్రి దేవుడు కూడా 10 ఆజ్ఞలు ఇచ్చినప్పుడు अगर परमेश्वर भी 10 आज्ञा दिया है, तो నిర్గమకాండం 20వ అధ్యాయం 14 వచనంలో చూస్తే अगर निर्गमन की पुस्तक చెప్పేసేయండి మీరు గబగబా. 26 20వ అధ్యాయం 14 వచనంలో చూస్తే 20-14 में लिखा है, అక్కడ 7వ ఆజ్ఞను చెప్తున్నాడు, వ్యభిచరింపకూడదు. वहां 7वीं आज्ञा है, ये विचार नहीं करना। ఆ లేవి కాండంలో చూసినా కానీ చాలా చోట్ల మరి దేనిని వ్యభిచారం అంటారో కూడా తెలియపరిచాడు. लेविटिकस में भी ये विचार किसको कहता है वो भी कहा। తో భార్య ఉండగా భార్య చెల్లినో భార్య అక్కనో అలాగ వశపరచుకోవటాన్ని కూడా వ్యభిచారం అని కూడా చెప్తున్నాడు. अगर पत्नी रहने के बाद पत्नी का बहन है या दीदी है, उसको भी अगर संग रहना भी गलत काम करके कहता है। అందుకే లేవి అదే మాట లేవి 18:20లో మనం చూస్తున్నాం. अगर लेविटिकस 18 और 20 में भी इस बात को हम देखते हैं। అలాగే లేవి కాండం 20వ అధ్యాయం 10వ వచనంలో అంటున్నాడు, अगर लेविटिकस 20 और 10 में भी कहता है, ఈ వ్యభిచారులందరికీ మరణ శిక్ష తప్పదు. इस व्यभिचारी लोगों को मृत्यु दंडन है। దేవుడిచ్చిన ఆజ్ఞలు, దేవుడు ఇజ్రాయెల్కి ఇచ్చిన నిబంధనలో ఈ మాట రాయబడి ఉంది. अगर इजरायलियों को जो वाचा दिया है, इस वाचा में ये बात लिखा गया है, వీళ్ళందరికీ మరణ శిక్ష విధించాలి ఇలాంటి వారికి అంటున్నాడు. इन सब लोगों को मृत्यु का दंड दिया जाता है। కాబట్టి దేవుడు ఒక స్త్రీకి ఒక పురుషుని, ఒక పురుషునికి ఒక స్త్రీని సిద్ధపరిచాడు. इसलिए एक स्त्री को एक पुरुष को एक स्त्री को परमेश्वर ने नियुक्त किया है। దీనిని మించి వివాహ వ్యవస్థను పాడు చేసుకుంటే అది వ్యభిచారమే. अगर इसको छोड़ करके विवाह की व्यवस्था को खराब करेगा तो वो भयानक बात है। అందుకే ఇది పాత నిబంధన కదా అనుకుంటున్నామేమో. अब हम सोचते हैं ये पुराना नियम करके, చాలా మంది అనుకుంటున్నారు ప్రభుని యేసువారి సిలువలు అన్ని కొట్టివేశారని. बहुत लोग सोचते हैं प्रभु यीशु मसीह क्रूस में सबको काट दिया है, అన్ని విషయాలు సత్యం सबके विषय में खत्म कर दिया है। అనగా लेकिन यानी कि మనం చేస్తే పాపాలు కూడా చెయ్యొచ్చు, పాత నిబంధనలో చెయ్యొద్దు అని అన్నారే, అవన్నీ కూడా చెయ్యొచ్చు అనుకుంటున్నారు. अगर पुराना नियम में जो कुछ मना किया है वो भी कर सकता है करके हम सोचते हैं। ఈ రోజులో అనుకుంటున్నారు యేసుక్రీస్తు ప్రభువు అన్ని పాపాలు కొట్టేశాడు. आजकल लोग सोचते हैं यीशु मसीह सब पापों को खत्म कर दिया। అయితే కొత్త నిబంధన గ్రంథంలో కూడా ప్రభుని యేసు వారు ఈ విషయం గురించి మాట్లాడుతున్నాడు, పరిశుద్ధాత్మ ద్వారా పత్రికల్లో కూడా రాయించాడు. नया नियम में भी यीशु मसीह ने स्वयं बताया और अपने चेलों के द्वारा और कलीसिया को पत्रिका भी लिखा है। అందుకే అంటున్నాడు, మొదటి కొరింథీ పత్రిక 6వ అధ్యాయంలో చూస్తే, अगर पहला कोरिन्थियों 6వ అధ్యాయం 6वीं अध्याय में अगर देखेगा तो 9వ వచనం, 10వ వచనం, 18వ వచనాల్లో చూస్తే, अगर 9वीं 10 18 9 10 18 में भी देखेगा तो జారత్వానికి దూరంగా పారిపోండి అంటున్నాడు. अगर ये विचार को से भागो। జారత్వం అనేది అంటే లోకంలో ఉండగా మనిషిని పాపంలో పడేయాలని అనేక రకాల పాపాలు మనల్ని వెంటాడొచ్చు. इस संसार में रहते हुए कई पाप हमारा पीछे करता है। కాబట్టి అలాంటి జారత్వంలో నువ్వు ఉన్నా, ऐसे ये विचार में अगर आप रहेगा तो, అలాంటి వ్యభిచారంలో నువ్వు ఉంటే, ऐसे ये विचार में आप रहेगा तो ఆ వ్యభిచారాన్ని విడిచిపెట్టు. उस व्यभिचार को छोड़ दो। అలాంటి పరిస్థితులు గనక ఏర్పడి నువ్వు మంచివాడే అలాంటి పరిస్థితులు ఏర్పడే ప్రమాదం ఉంటే, अगर आप अच्छा है, ऐसे हालत अगर आपको सामना करेगा तो అక్కడి నుండి పారిపోమంటే వాటి నుండి తొలగిపోము అంటున్నాడు. वहां से भाग जाओ, वहां से हट जाओ। వ్యభిచారం అంటే అర్థం అవుతుంది కదా. ये विचार का मतलब आप जानते हो। భార్యాభర్తల సంబంధాన్ని మించి ఏ స్త్రీ మధ్యలో వచ్చిన, ఏ పురుషుడు మధ్యలో వచ్చి వాళ్ళ వివాహ బంధ మధ్యలో దూరితే గనుక అది ఖచ్చితంగా पति पत्नी के बीच में कोई भी स्त्री आए, कोई भी पुरुष आए, उनका संसार का जीवन को बिगाड़ देता है तो वो ये विचार है। అనుకోవచ్చు నేను రెండో భార్యగానో మూడో భార్యగానో నాలుగో భార్యని కదా అని. अगर ये सोच सकते हैं दूसरा पत्नी, तीसरा पत्नी, चौथा पत्नी कर, కానీ దేవుడు ఒక పురుషునికి ఒక స్త్రీని మాత్రమే సిద్ధపరిచాడు. अगर ये पुरुष है एक स्त्री है, అయితే
ఏ కారణం చేతన విడాకులైతే గనుక పెళ్లి చేసుకోవచ్చు అన్నాడు గాని భార్య ఉండగా నువ్వు వేరే స్త్రీతో తిరగమని ఎక్కడ చెప్పలేదు. अगर आप त्याग पत्र पा करके आप शादी कर सकते हैं, अगर पत्नी होते हुए और दूसरा स्त्री से साथ गलत संगति में नहीं रहना, దానినే వ్యభిచారం అంటున్నాడు. उसी को बोलता है ये विचार। కాబట్టి అలాంటి పరిస్థితి వస్తే దాని నుండి దూరంగా పారిపో. ऐसी परिस्थिति आपके सामने आएगा तो उसे हट के दूर भाग जाओ। పారిపోయిన భక్తులు లేరా వాళ్ళ బైబిల్ గ్రంథంలో? ऐसे भागने वाला भक्त नहीं है क्या? బైబిల్ గ్రంథంలో లేరా? ऐसे भागने वाला भक्त लोग नहीं है। బైబిల్ చూస్తే మనం యేసేపు గురించి మనందరికీ తెలుసు. यीशु के बारे में हम सबको पता है। మరి ఆ పొత్తిపరి భార్య తన వెంట పడ్డప్పుడు యోసేపు ఏం చేశాడు? अगर पोतीपर की पत्नी उसके पीछे किया तब यूसुफ ने क्या किया? అక్కడి నుంచి పారిపోలేదా? वहां से भाग गए वो। దానికి బదులుగా ఎంత నిందైనా జైలు శిక్ష అయినా భరించలేదా? उसके बदले कितना भी निंदा बदनाम और कैद में भी रखा गया वो, అయినప్పటికీ फिर भी పాపానికి లోబడలేదు, पाप को वो झुका नहीं, వ్యభిచారానికి లోబడలేదు. ये विचार को झुका नहीं। అయితే మరి కొంతమంది కూడా ఉన్నారు ఇంకా. बहुत लोग है। ఆ వ్యభిచార స్త్రీ గనుక మరి ఎలా మాట్లాడుతుంది అనేది ఇక్కడ మనం చూస్తే రాయబడి ఉంది సామెతల గ్రంథంలో. अगर ये विचार का स्त्री कैसे बातें करती है तो మృదువుగా మాట్లాడుతుందంట, वो भी लिखा है। మృదువుగా మాట్లాడుతుందంట. कैसे बात करता है वो? बहुत ही చికెన్ चिकनी चुपड़ी बातें करती है। అలాంటి మాటల్లో పడిపోయిన వారు కూడా ఉన్నారు. ऐसी बातों में लोग फंस जाते हैं। అలా సంసోను పడిపోలేదా? समसून अगर उनमें बातों में फंस गया, పడిపోయి ఏం చేశాడు? फंस करके क्या किया? తన బలానుకున్నగా ఆ గుప్త విషయాన్ని మర్మమైన విషయాన్ని తెలియపరిచి చివరికి ప్రాణాలు उसका పోగొట్టుకున్నాడు. वेद की बातें बता करके आखिर में अपने जान गंवाया। కాబట్టి ఈ వ్యభిచారం అనేది చాలా భయంకరము, అన్ని పాపాలకు ఉంటే అసహ్యమైనది దేవుని దృష్టికి. ये व्यभिचार बहुत भयानक पाप है। सब पापों में बहुत ही भयानक पाप है ये। అందుకే ఎఫెసీయుల పత్రిక 5:3 అంటాడు, अगर एफिसियों की पत्री 5:3 में कहता है, ఈ వ్యభిచారం అనేది జారత్వం అనేది పరిశుద్ధులకు తగదు. ये व्यभिचार क्या पवित्र लोगों को ये शोभा नहीं देती है। అంటే పరిశుద్ధులు ఎవరు? और पवित्र लोग कौन है? ఎవరైతే యేసుక్రీస్తు రక్తంలో కడగబడ్డామంటారు, पवित्र लोग कौन है? यीशु मसीह के लहू में जो धुल गए हैं। ఎవరైతే సంఘానికి నడిపించబడుతున్నారు, कौन कलिसिया में शामिल हो गए हैं? ఎవరైతే పరిశుద్ధమైన వాక్యం వింటున్నారు, कौन पवित्र वचन को सुनते हैं? ఎవరైతే మీ యేసుక్రీస్తు రక్తం ద్వారా కడగబడి నమ్మి బాప్తిసం పొందామంటున్నారు, कौन अगर मैं परमेश्वर की पुत्र यीशु मसीह को विश्वास करके मैंने बपतिस्मा पाया है, అలాంటి వాళ్ళందరూ కూడా పరిశుద్ధుల్లో ఉన్నవారు. ऐसे लोग पवित्रता की जाबिता में है। ఈ పరిశుద్ధులైన వారు ఈ యొక్క వ్యభిచారంలో ఉండి ఉండవనేది తగదు అని అంటున్నాడు వాక్యం. अगर ऐसे पवित्र लोग ये विचार में रहना शोभा नहीं देता, అప్పుడు ఉండకూడదు, ఈ అపవిత్రతలో ఉండకూడదు ఈ పరిశుద్ధుల ऐसे अपवित्रता में नहीं रहना है। తగదు మనకి. अगर ऐसा नहीं होना चाहिए, అలాంటి పరిస్థితిలో ఉంటే దేవుని సన్నిధిలో పాపాలు ఒప్పుకొని బయటికి రా. ऐसे स्थिति में तो परमेश्वर के तो बात माफी मांग करके बाहर आ जाओ। ఆ పాపాన్ని అలాగే కొనసాగిస్తూ నేను ప్రభులో ఉన్నాను, విశ్వసించాను, బాప్తిసం తీసుకున్నానంటే చెల్లదు. अगर ऐसे रह करके मैं प्रभु में हूँ, मैं बपतिस्मा रह कर ले लिया हूँ करके, ऐसा नहीं होगा। అది దేవునికి అలాంటి వారి మీదకి దేవుని ఉగ్రత వస్తుందట. ऐसे लोगों के ऊपर परमेश्वर का गुस्सा आता है। అందుకే కొలసీ పత్రికలో ఈ మాట రాస్తున్నాడు 3వ అధ్యాయంలో. कोलसी पत्रिकों में 3री अध्याय में इस बात को लिखता है, 5-6 వచనాల్లో రాస్తున్నాడు, 5-6 में लिखता है, ఇలాగ జారత్వం వ్యభిచారంలో ఉన్న వారి మీదకి దేవుని ఉగ్రత వస్తుంది అంటాడు. अगर इस ऐसे व्यभिचार के कार्यों में जो है, ऐसे कामकत्व में जो रहता है, परमेश्वर का प्रकोप इनके ऊपर आता है। ప్రకటన గ్రంథం 21:8 ఏమంటున్నాడు తెలుసా? प्रकाशित वाक्य 21:8 में कहता है, ఇలాంటి వారందరిని అగ్నిగుండంలో వేస్తాడు. ऐसे लोगों को आग की भट्टी में डाल देता है। ఇలాంటి వారిని అగ్నిగుండంలో వేస్తాడు. ऐसे व्यभिचार करने वालों को आग की भट्टी में डाल देता है। జీవితాలు కుటుంబాల వ్యవస్థలను పాడు చేసేవారిని తీసుకెళ్లి అగ్నిగుండంలో వేస్తారు. अगर दूसरों का परिवार को ऊपर घुस करके ऐसे परिवार के बीच में खराब करने वालों को आग की भट्टी में डाल देता है। ఆ భార్యను ఆ భర్తను తన వైపు మళ్లించుకుని వారితో వ్యభిచరిస్తే వారిని తీసుకెళ్లి అగ్నిగుండంలో వేస్తానంటున్నాడు. उस पुरुष को, उस स्त्री को अपने ऊपर आकर्षित करके उनके परिवार को खराब करेगा तो उनकी आग की भट्टी में डाल देता करके कहता है। విశ్వాసులైన వారు పరిశుద్ధులుగా ఉండాలని వచ్చిన వారు పరలోక రాజ్యాన్ని చేరుకోవాలని వచ్చాం. अगर विश्वासी लोग है और प्रभु के पास आए हैं,
पवित्र लोग है और स्वर्ग में जाने के लिए हम आया है, అగ్నిగుండంలోకి వెళ్ళటానికి వచ్చామా? आग की भट्टी में जाने के लिए आया है हम। మరి ఎందుకు తెలిసి తెలిసి ఈ పొరపాట్లో ఉంటాం? ऐसे क्यों जान करके ऐसे गलत रास्ते में चलते हैं? అందుకే సామెతల గ్రంథంలో తెలియపరుస్తున్నాడు, చాలా జాగ్రత్తగా ఉండాలి వ్యభిచారాన్ని గురించి అని. इसलिए नीति वचन में कहता है इस व्यभिचार से बच के रहना। కాబట్టి इसलिए ఇక్కడ 18వ వచనం అంటున్నాడు, ये 18 वचन में क्या कहता है? అలాంటి వ్యభిచారి యొక్క ఇల్లు అంట మృత్యువునకు వద్దకు దారి తీయును, అది నడుచు త్రోవలు ప్రేతల యొద్దకు చేరును అంటున్నాడు. ऐसे व्यभिचार का जो घर है, స్థితిగా గారు. 18 में लिखा है इस बात को, उसका घर मृत्यु की ढलान पर है और उसी डगरे मारे हुए के बीच पहुंचाती है। అంటే దాని ఇల్లు మృత్యువు దగ్గరికి వెళ్ళేదంట. उसका घर मृत्यु की ढलान पर है। చాలా మంది వ్యభిచరించేవాడు బాగా సంపాదించుకుంటారు, చాలా ఆశారముగా తిరుగుతారు, లోకంలో లేని గౌరవం అంతా మాకే ఉందన్నట్టు ఫీల్ అవుతూ ఉంటారు. व्यभिचार के साथ कमाई करते हैं, वो लोग याश आराम करते हैं, संसार में हमें ही बहुत ही सम्मान मिलता है करके घमंड में रहते हैं। చాలా మంది వ్యభిచార స్త్రీలు లేక వ్యభిచారించే పురుషులు అంటే వాళ్ళేదో వేసులే కదా, అనేక పురుషులతోనూ అనేక స్త్రీలతోనూ సంబంధం పెట్టుకున్న వాళ్ళు కదా అనుకుంటారు. कई लोग सोचते हैं वो तो वेश्य हैं, कई पुरुष के साथ संबंध रखते हैं, कई औरत के साथ संबंध रखते हैं करके सोचते हैं हम। కానీ నేనైతే ఏ ఒక్కరితోనే కదా సంబంధం పెట్టుకుంది అనుకోవచ్చు. अगर हम सोचते हैं हम तो एक ही के साथ घूम रहे करके हम सोच सकते हैं। వివాహం చేయబడిన వారిని నీవు అపహరించేవే, అది వ్యభిచారం. अगर विवाह को जो किया है उसका जो संसार को तूने खराब किया है वही व्यभिचार है। కాబట్టి వ్యభిచారములో ఉన్న వారి గురించి దేవుడు చాలా ఖచ్చితంగా చెప్తున్నాడు, దేవుని ఉగ్రత వాళ్ళ మీదకి వస్తుంది. अगर ये विचार जो करता है, परमेश्वर कहता है परमेश्वर का प्रकोप उनके ऊपर आता है। మేమైతే చాలా బాగున్నాం కదా, చాలా మంచిగా ఉన్నాం, సంతోషంగా ఉన్నాం, బాగా సంపాదించుకుంటున్నాం అనుకుంటున్నారేమో. हाँ, हम तो बहुत अच्छे हैं, बहुत कमाई कर रहे हैं, शांति समाधान से रह रहे हैं, हम सोचते हैं। కానీ ఇక్కడ ఏం చెప్తున్నాడు 18వ వచనములు, यहाँ क्या कहता है 18 वचन में? దానియేలు మృత్యువునకు దారి తీయును. वो घर उसका घर मृत्यु के ढलान पर है, అది నడుచు త్రోవలో ప్రేతల వద్దకి, అంటే చచ్చే సమాధుల్లోకి పోయి త్రోవలో ఉన్నారు అంటున్నారు. उसी डगरे मरे हुए के बीच पहुंचाती है। అలాగే సామెతల గ్రంథం 9:18లో ఏమంటున్నాడు తెలుసా? अगर नीति वचन अगर 9:18 में भी क्या कहता है? తెలివి లేని వారంటే ఇట్లాంటి పని చేసేది. और ऐसे लोग है वो बहुत ही ज्ञानहीन लोग है। తెలివి లేని వారి ఇలాంటి చక్కర్లో పడేది. ऐसे बुद्धिहीन लोग हैं, ऐसे चक्कर में पड़ जाता है। దేవుని జ్ఞానం ఉన్న వారు ఈ పని చేయరు. परमेश्वर के ज्ञान में जो रहता है वो लोग ऐसा काम नहीं करते। దేవుని భయభక్తులు కలిగిన వారు ఈ పని చేయరు. परमेश्वर में भय और भक्ति में रहते वो काम नहीं करते। దేవుని జ్ఞానం ఉన్నదన్న వాళ్ళు ఈ పని చేయరు. परमेश्वर का ज्ञान उनके पास है तो वो काम नहीं करते। తెలివి తక్కువ వాళ్ళు, జ్ఞానం లేని వారు ఈ పని చేస్తారు. बुद्धिहीन लोग जिसका ज्ञान नहीं है वही लोग वो काम करते हैं। అందుకే సామెతల గ్రంథం 9:18లో ఈ మాట చెప్తున్నాడు. इसलिए नीति वचन 9:18 में ये बात कहता है। కాబట్టి దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నామన్న ప్రతి ఒక్కరు ఇలాంటి చెడు తలంపులు ఉంటే వాటి నుండి మళ్ళుకోవాలి. अगर ऐसे लोग अगर हम गलत विचार में है, गलत सोच में है, उसे हट के आ जाओ। అది అందుకే ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము और सबोपदेशक 7:26లో చూడండి. सबोपदेशक 7:26లో చూస్తే 26 में अगर देखेगा तो ఏమని చెప్తుంది వాక్యం తెలుసా? हम्म, మరణము కంటే ఎక్కువ దుఃఖము కలిగించునది ఒకటి నాకు కనబడెను. और मैंने मृत्यु से भी अधिक दुखदाई एक वस्तु पाई। అది వలల వంటిదై, वो स्त्री इसका मन फंदा और जाल है, ఉరుల వంటి మనస్సును బంధకముల వంటి చేతులు కలిగిన స్త్రీ. और जिसके हाथ हथकड़ियां है। ఏమంటున్నాడు ఆ స్త్రీ గురించి? ఏమంటున్నాడు उस स्त्री से क्या बोलता है? అంటే వ్యభిచరించే స్త్రీ, उस स्त्री के बारे में क्या बोलता है? ఇతరుల పురుషులను అపహరించే స్త్రీ, दूसरों का पति को वो फसाती है। అలాంటి స్త్రీ వలల వంటిది అంట, ఉరులు వంటిది అంట. ऐसे स्त्री फंदा और जाल जैसा है, అలాంటిది బంధకముల వంటి చేతులు కలిగినది. ऐसे हाथ कड़ियों की जैसा है। కాబట్టి అలాంటి వాళ్ళ గురించి ఏమంటున్నాడంటే ఇంకా ऐसे लोगों के बारे में क्या कहता है? దేవుని దృష్టికి మంచివారైన వారు దానిని తప్పించుకొందురు గాని పాపాత్ములు దాని వలన పట్టుబడుదురు. परमेश्वर के प्रसन्न है वही उससे
बचेगा, परंतु पापी उसकी शिकार होगा। నిజంగా నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే నీకు सचमुच तू परमेश्वर की डरवाई बनेगा तो అలాంటి స్త్రీ నుండి నువ్వు తప్పించుకుంటావు. ऐसे स्त्री को स्त्री से तू बच के रहेगा। నీకు వివాహమైన స్త్రీని బట్టి నువ్వు సంతోషిస్తావు. अगर आप दो शादीशुदा है, आप जैसे उस विवाह किया है, उससे तू आनंदित हो जाएगी, ఆమెతో సంతోషిస్తావు నువ్వు, उससे तू आनंदित हो जाएंगे, వేరే స్త్రీతో కాదు. कोई दूसरा स्त्री से नहीं है। అలాంటి వారి దేవుని యందు భయభక్తులు కలిగిన వారు, దేవుని దృష్టికి మంచి వారైన వారే ఇలాంటి చెడ్డు మార్గాల నుండి తప్పించుకుంటారు. ऐसे लोग परमेश्वर से अच्छा और परमेश्वर को डरवा है उससे हटके रहते हैं। కానీ लेकिन పాపాత్ములు దాని వలన పట్టుబడుదురు. लेकिन पापी उसके शिकार बन जाएंगे। ఇప్పుడు పాపివా పరిశుద్ధుడివా? अगर हम अभी सोचेंगे आप पापी है, पवित्र है, నీ భార్యని గాక వేరే స్త్రీతో వివాహేతర సంబంధం కలిగి ఉన్నావే, నువ్వు పాపివా పరిశుద్ధుడివా? अगर आपकी पत्नी के अलावा दूसरे स्त्री के साथ अगर रहेंगे तो आप पापी है या पवित्र है। లేక నీ భర్తని గాక వేరే పురుషునితో నువ్వు జీవిస్తూ ఉంటే, సహజీవనం చేస్తుంటే నువ్వు పాపివా పరిశుద్ధుడివా? ఆలోచన చేయి. अगर आपके पति के द्वारा पति के अलावा किसी के साथ अगर जीवन जी रहे, क्या आप पवित्र है, पापी है? ఇక్కడ దేవుని వాక్యం ఏం చెప్తుంది? यहाँ वचन क्या कहती है? దేవుని యందు దేవుని దృష్టికి మంచి వాళ్ళైన వాళ్ళు ఈ పని చేయరు. परमेश्वर की दृष्टि में जो प्रसन्न के लोग हैं ऐसे काम नहीं करते। పాపాత్ములైన వారే ఈ పనులు చేస్తారు. जो पापी लोग हैं ये काम करते हैं। యా పాపి పరలోకానికి చేరుకోగలుగుతాడా? अगर पापी स्वर्ग में जाएंगे, పాపి పరలోకానికి చేరుకోలేడనే కదా తండ్రిని దేవుడు కుమారుని పంపించి మన కోసం రక్తం కాయించాడు. पापी स्वर्ग में नहीं पहुंचता, इसलिए प्रभु यीशु ने अपने पुत्र को भेजा है संसार में। కాబట్టి ఆయన రక్తంలో కడుగబడాలి, పశ్చాత్తాపడాలి, పాపాలు ఒప్పుకోవాలి. अगर उसके लहू में हम धुल जाना है और पवित्र होना है और पापों को छोड़ना है। అసలు నిజంగా ఒక విషయం ఆలోచన చేస్తే, अगर सचमुच के विषय का सोचेगा तो మనం ఆరాధించే దేవుడు జీవము కలిగిన నిజ సత్య దేవుడు. अगर हम जो आराधना करते हैं वो परमेश्वर सच्चा जीवित परमेश्वर है। ఆ జీవము కలిగిన దేవుని ఎదుట మనం నాటకాలు వేస్తున్నామంటే ఎంత ఘోరమైన అంధకారంలో ఉన్నామో చూడండి. अगर ऐसे जीवित परमेश्वर के सामने ही हम बहुत नाटक ढंग से जिएगा तो और कितना भयानक बात है, देख लीजिए। మనల్ని చూస్తున్నాడు దేవుడు, ప్రతి నిమిషం మన వైపు చూస్తున్నాడని వాక్యాలు ఘోషిస్తున్నాయి. आकाश से परमेश्वर दृष्टि करके इस पृथ्वी के ऊपर लोगों की तरफ देखता ही रहता है। అందరినీ చూస్తున్నాడు ఆయన. सबको वो देखता रहता है। అందరూ కూడా లెక్క చెప్పాల్సి ఉంది. सब लोग अपने हिसाब देना पड़ेगा। ఆ భయంతోనే కదా మన దేవుని దగ్గరికి వచ్చాం. उसी डर के मारे हम प्रभु के पास आए। నేను పాపిని పరిశుద్ధుడు కావాలని ప్రభువులో విశ్వసించాం. मैं पापी हूँ, मैं पवित्र होना है, అని కదా మన ప్రభునందు విశ్వసించాం. हम प्रभु को स्वीकार किया है। అందుకే కదా బాప్తిస్మ ద్వారా ప్రభులో నూతన జన్మ పొందుకున్నాం. इसलिए मन फिराव पाप क्षमा पश्चाताप के द्वारा बपतिस्मा लिया है। అయినప్పటికీ ఇంకా మనలో ఇలాంటి పాపాలు ఉన్నాయి అంటే, अगर फिर भी हमारे अंदर ऐसे पाप है, तो దేవుని ఉగ్రత పాలైనట్టే కదా. अगर परमेश्वर का उग्रता में आए जाएंगे, కాబట్టి చెప్పబడుతున్న ప్రతి కొటేషన్ రాసుకొని, अगर जो कोटेशन आपको बताया जाता है उसको लिख लो, రాసుకుని దాని నుండి ఎలా బయటపడాలో, దేవుని దాన్ని ఎలా అసహ్యించుకుంటున్నాడు అర్థం చేసుకో. अगर वो लिख करके पढ़ करके उसे हट करके अगर परमेश्वर के और अच्छे प्रसन्न व्यक्ति बन जाओ। అందుకే 2:19 సామెతల గ్రంథంలో అంటున్నాడు, नीति वचन 2:19, దాని ఎద్దకు పోవు వారిలో ఎవరునూ తిరిగి రారు, జీవ మార్గములు వారికి దక్కవు. देखो बहुत जो उसके पास जाते हैं उनमें से कोई भी लौट कर नहीं आता और ना वे जीवन का मार्ग पाते हैं। అంటే ఇలాంటి పాపంలో ఉన్నవారు బయటపడటం చాలా కష్టమైనట్లుగా చెప్తున్నాడు. ऐसे पाप में जो फंस गया है वो बाहर आना बहुत ही मुश्किल है। అంటే పాపం దృఢంగా వాళ్ళని బంధించి వేసింది. वो पाप बहुत दृढ़ रूप में उनको बांध कर रखा है। అందుకే ఎంత వాక్యం వింటున్నా కానీ మారరు. अगर फिर भी जितना भी वचन सुनते हैं उनके अंदर बदलावट नहीं आती। చాలా మంది అన్ని రకాల పాపాలు వదులుకోగలుగుతారు. बहुत लोग सब पाप को छोड़ना चाहते हैं। ఎవరికైతే ఇలాంటి వ్యభిచారం అనే పాపంలో ఉన్నారు, अगर बहुत लोग इस व्यभिचार की पाप में फंस गए हैं, వాళ్ళు బయటికి రావటం అనేది చాలా కష్టం वो అనిపిస్తుంది. बाहर निकलना उससे बहुत ही भयानक बात है। ఎందుకంటే क्यों? ఈ పాపం వాళ్ళ బుద్ధిని, వాళ్ళ అంతరంగాన్ని చీకటిలో ముంచేసింది. ये पाप उनका बुद्धि और अंतरंग हृदय को वो अंधेरे में डुबा दिया। అంటే వింటున్నా గానీ, దేవుని కార్యాలు చూస్తున్నా గానీ అర్థం కాని స్థితిలో చేసేసింది ఈ अगर పాపం. परमेश्वर की बातें सुनते हैं और देखते हैं तो फिर भी उसी पाप में फंसे रहते हैं। అందుకే దాని నుండి బయటపడటం చాలా దుర్లభం అన్నట్టుగా చెప్తున్నాడు. उससे बाहर आना अनहोना है।
అందుకే అంటున్నాడు, इसलिए कहता है అలాంటి వారు తమ స్వంత స్వశక్తితో బయటికి రాలేరట. ऐसे लोग अपनी खुद की शक्ति से अपनी शक्ति से बाहर नहीं आ सकता। అలాంటప్పుడు ఏం చేయాలి? अब उस समय क्या करना पड़ेगा? దేవుని వద్దకు వచ్చి परमेश्वर के पास आके మోకరించి घुटना टेक के తమ పాపముల విషయమైన వ్యభిచారం విషయమైన పశ్చాత్తాపంతో కన్నీరు మున్నీరయ్యి अगर वो पाप के विषय में व्यभिचार के विषय में अगर पछताप करके కరుణించగల దేవుని వల్ల సాధ్యమవుతుందని నమ్మి वो दया करने वाले परमेश्वर से ही ये हो सकता है करके हम विश्वास करके ప్రభా నేను ఈ పాప నుండి బయటకు వస్తున్నా, నాకు శక్తిని దయచేయంటే, प्रभु इस पाप से मैं बाहर आना चाहता हूँ, मुझे शक्ति दे दो करके बोलेगा तो మొదట నువ్వున్న నీ పాపం ఉందే, నువ్వు ఏ పాపంలో ఉన్నావు దాన్ని ముందు అసహించుకో. నువ్వు अगर जो पाप में आप है उसको घृण करो। आप నువ్వున్న ఆ పాపాన్ని నువ్వు అసహించుకుని దేవుని ఎదుట ప్రార్థన చేయి. अगर उस पाप को घृण करके आप परमेश्वर के सामने घुटना टेक के प्रार्थना करो, అప్పుడు నీకు శక్తి దొరుకుతుంది ఆ तब పాపం आपको నుండి బయటికి शक्ति आता రావడానికి. है। ఆ బయటికి రావడానికి ఆ పాపం उस నుండి. पाप से बाहर निकलने के लिए शक्ति आता है। కానీ నువ్వు ఆ పాపాన్ని అసహించుకోవటంలా, उस पाप को आप घृण नहीं करते, ఆ పాపాన్ని ఇంకా ప్రేమిస్తున్నావు. उस पाप को बहुत प्यार करते हो। లేకపోతే అలాంటి పాపం చేసే వాళ్ళకి నువ్వు సపోర్ట్ గా ఉన్నావు. ऐसे मदद करते हैं। మనం చూసే మొదటి రోమా పత్రిక మొదటి అధ్యాయం 32వ వచనంలో ఏం రాయబడింది? अगर रोमियो की पत्री 1:32 में क्या लिखा है? ఆ పాపం చేసే వాళ్ళంతా పాపులుగా పరిగణించబడతారు. जो पाप करने वाला जो पापी लोग है, కానీ ఆ పాపానికి సమ్మతితో సహకరించే వాళ్ళు కూడా అంతే దోషులని చెప్తారు. ऐसे पापी लोगों का मदद करेगा तो हम भी उनके बराबर में पाप करने वाला गिना जाएंगे। ఏదో వాళ్ళు చేశారు పాపం, వీళ్ళు చేశారు పాపం, నేను కాదులే అనుకుంటున్నారేమో. वो लोग पाप किया, ये लोग पाप किया, मैं नहीं हूं करके सोचते हैं। అలాంటి వారికి నువ్వు సహకరిస్తే, ऐसा लोगों को तू मददगार बनेगा तो, అలాంటి విషయాలకు నువ్వు సమ్మతిస్తే, ऐसा लोगों के साथ अब सम्मति करेगा तो నీవు కూడా ఆ పాపంలో పాలిభాగస్తుడివి. अगर आप भी उस पाप में शामिल है, కాబట్టి इसलिए అలాంటి పాపం నుండి బయటికి రావడానికి పశ్చాత్తాపడి ప్రార్థన చేయి. ऐसे पाप से बाहर निकलने के लिए पश्चाताप करो। అందుకే ఇక్కడ 20 నుండి 22లో ఏమంటున్నాడో చూడండి. अगर देखो 20 से लेकर 22 तक नीति वचन 2, 20 से लेकर 22 तक देखो क्या कहता है। నీవు సజ్జనుల మార్గమందు నడుచుకొందువు. పైన ఏమన్నాడు చూడండి, 19లో ఆఖరి లైన్ లో ఒక మాట అన్నాడు. 19 में आखिरी लाइन में एक बात कहा, నా మాటలు విని నీ ఎడల. मेरे बात सुनेगा तो। ఇప్పటి వరకు ఏమన్నాడు? अभी तक क्या बोला? ఆ స్త్రీ ఇలాంటిది, ఆ పురుషుడు అలాంటి వాడు, వాళ్ళ మార్గానికి వెళ్ళొద్దు, వెళ్తే ఇదిగో ఇది నీ పర్యవసానం అని చెప్తూ వచ్చాడు. अब तक क्या बोला? वो स्त्री ऐसा है, ये पुरुष ऐसा है, अगर उनकी बुराई की मार्ग में जाएगा तो परमेश्वर क्रोध आएंगे करके बोला था। ఇప్పుడు ఏమంటున్నాడు? अब क्या बोलता है? నా మాటలు వినిన ఎడల. अगर मेरे बात सुनेगा तो। 20వ వచనం నుండి, अब 20 से నీవు సజ్జనుల మార్గమందు నడుచుకొందువు, तू भले मनुष्यों की मार्ग में चल నీతిమంతుల ప్రవర్తనను అనుసరించుదువు, और धर्मियों की बाट को पकड़े रख। యథార్థవంతులు దేశమందు నివసించుదురు, धर्मी लोग देश में बसे रहेंगे, లోపము లేని వారు దానిలో నిలిచియుందురు, खरे लोग उसी में बने रहेंगे, భక్తిహీనులు దేశంలో ఉండకుండా నిర్మూలమవుదురు, दुष्ट लोग देश में से नाश होंगे, విశ్వాసఘాతకులు దాని నుండి పెరికి వేయబడుదురు. विश्वासघाती उसी में से उखाड़ जाएंगे। అంటే నువ్వు నా మాటలు వింటే గనుక अगर मेरे बात सुनेगा तो నువ్వు సజ్జనుల మార్గంలో నడుచుకుంటావు, तो अच्छे लोगों की मार्ग में चलेंगे, నువ్వు నీతిమంతులు మా ప్రవర్తన అనుసరిస్తావు. धर्मियों की मार्ग में चलेंगे। అలాగే ऐसे ही యథార్థవంతులు నివసించే దేశం ఉందే. अगर सच्चाई लोग जो देश में रहते हैं, ఎక్కడ? कहाँ? పరలోకము, स्वर्ग, నీతి నివసించే దేశము. वो धार्मिकता का वास करने वाला देश, ఆ దేశంలో నీవు ఉంటావు. उस देश में आप रहेंगे। ఒకవేళ ఈ లోకంలో నువ్వు కూడా నీ పాపాన్ని సరి చేసుకుంటే, अगर इस देश में रहते हुए आप जो पाप किया है उस पाप को बिल्कुल ठीक करेगा तो ఈ దేశంలో కూడా నీవు ఇంతకు ముందు ఉన్న పాప స్థితిలో ఉండేవాళ్ళు ఉండరు. ऐसे स्थिति में भी इस पहले जो पाप में रहता है ऐसा लोग नहीं रहेगा। ఎందుకంటే నీ యొక్క ప్రవర్తన, నీ యొక్క మాటలు, నీ ప్రార్థన బట్టి అలాంటి పాపంలో ఉన్న వాళ్ళందరూ రక్షించబడతారు. अगर आपके प्रार्थना आपकी परिवर्तन देख करके ऐसे पाप में रहने वाले सब सुधर जाएंगे। కాబట్టి ఇంకేమంటున్నాడు? इसलिए और क्या बोलता है? లోపము లేని వారు దానిలో నివసించుదురు. अगर जो अंदर कमी गटी नहीं है वो उसी में वास करेंगे। అంటే ఏ విధమైన లోపం? పరిశుద్ధతలో లోపం లేని వాళ్ళు పరలోకంలో నివసించుదురు. अगर पवित्रता में कमी गट नहीं रहना चाहिए, అలాంటి వారందరూ పరలోక పట్టణంలో నివసించేదారు. ऐसे लोगों स्वर्ग में रहता है। అందుకే इसलिए కీర్తనల గ్రంథం 37 అధ్యాయంలో చూడండి ఏం రాస్తున్నాడు. भजन संहिता 37 37 అధ్యాయము भजन संहिता 37 निकाल दीजिए। 9, 37 9, 11 వచనాలు, 9 నుండి 11 వచనము.
9 से लेकर 11 కీడు చేయువారు నిర్మూలమౌదురు, कुकर्मी लोग काट डाले जाएंगे। యెహోవా కొరకు కనిపెట్టుకుని వారు దేశమును స్వతంత్రించుకుందు. जो यहोवा के बाट जोते हैं कि वो पृथ्वी के अधिकारी होंगे। అంటే కీడుని విడిచిపెట్టకపోతే నిర్మూలమవుతాం. अगर बुराई को नहीं छोड़ेगा तो नाश हो जाएंगे। కానీ దేవుని కొరకు కనిపెట్టుకుంటే అగరు పరలోక రాజ్యాన్ని प्रभु की స్వతంత్రించుకుంటాం. बाट जो है तो पृथ्वी के अधिकारी होंगे। ఇక కొంతకాలమునకు భక్తిహీనులు లేకపోవుదురు, थोड़े दिन के बीतने पर दुष्ट रहेंगे, रहेगा ही नहीं। వారి స్థలమును జాగ్రత్తగా పరిశీలించినను వారు కనబడకపోదురు. तो उसके स्थान को भली बाती देखने पर भी उसको ना पाएंगे। అంటే భక్తిహీనులు దుష్టులు ఇప్పుడు మంచిగా ఉన్నాం అనుకుంటున్నారు. अगर भक्तिहीन लोग, दुष्ट लोग अब तो हम अच्छा चल रहे, अच्छा हो रहे करके सोचते हैं। భక్తిహీనులు ఎవరు? भक्तिहीन लोग कौन है? భక్తిలో ఉన్నాము, దేవునందల భయంలో ఉన్నాము అంటూ ఇంకా పాపంలో వ్యభిచారంలో ఉన్నారే వారు భక్తిహీనులు. अगर ये विचार में गंदे काम कुकर्म में रह करके मैं अच्छा है कह करके सोचते हैं, वही भक्तिहीन लोग है। అలాంటి వారంట ऐसे लोग हैं కొంత సమయం తర్వాత కనపడరట. कुछ ही समय के बाद दिखाएंगे नहीं। జాగ్రత్తగా ఎతికినా గానీ కనపడరు. अगर ध्यान से देखेगा भी तब भी नहीं मिलेगा। ఇంతకు ముందు మనం చదివాం अभी पहले पढ़ा है ఏమని, क्या? అలాంటి వారి మీదకు దేవుని ఉగ్రత వస్తుంది. ऐसे लोगों के ऊपर परमेश्वर का प्रकोप आएगा। కాబట్టి అలాంటి స్థితిలో ఉంటే నీవు నిర్మూలమవుతావు. ऐसा स्थिति में रहेगा तो आप नाश हो जाएंगे। దీనిలో భూమిని స్వతంత్రించుకుందరు, బహు క్షేమం కలిగి సుఖించెదరు. दीन लोग पृथ्वी को अपने वश में लेंगे और बहुत सुख शांति से रहेंगे। అంటే ఈ భూమి మీద దీనులైన వారు, దేవుని యందు దీన మనస్సు కలిగిన వారు అగర్ వాళ్ళు సుఖంగా జీవిస్తారు. इस संसार में दीन लोग है प्रभु में जो रहेंगे बहुत खुशी से और आनंद से रहेगा। కాబట్టి इसलिए 20వ వచనంలో ఏమంటున్నాడు చూడండి, ఇదే అధ్యాయంలో, अगर 20 में क्या कहता है, इसी में 20 में क्या कहता है देखो, భక్తిహీనులు నశించిపోవుదురు. भजन संहिता 37:20 देखो, दुष्ट लोग नाश हो जाएंगे। ఇంకేమంటున్నాడు, और क्या कहता है, యెహోవా విరోధులు మేత భూముల సొగసును పోలియుందురు, అది కనబడకపోవునట్లు వారు పొగవలే కనబడకపోవుదురు. यहोवा शत्रु केत की सुधीर घास की नाई नाश होंगे, वे दुये की नाई बिलाई जाएंगे। అంటే ఎలా నశించిపోతారంటే ఈ భక్తిహీనులు, कैसे लोग नाश हो जाएंगे ये भक्तिहीन लोग? ఈ మేత భూముల్లో కొంతకాలం మేత ఉంటది, తర్వాత అంతా ఎండిపోయి ఉంటది కదా. और जो अच्छी हरा भरा घास है जो पशुओं को चारा है, उसमें हरा भरा जैसा है, लेकिन सूख जाएंगे। అది ఎలాగ ఎండిపోతుందో ఈ యెహోవాకు విరోధముగా, అంటే తెలుసు ఇది వ్యభిచారం పాపమని, ఇంకా ఆ పాపంలో ఉంటే వీళ్ళు యెహోవాకు విరోధులు. और भी पाप में रहेगा तो वो परमेश्वर का क्रोधित लोग बन जाएंगे, దేవునికి విరోధులు. परमेश्वर का विरोधी लोग है। వాళ్ళు కనపడుతున్న ఈ గడ్డి ఎంత మంచిగా ఉందో కొంత సమయం తర్వాత ఎండిపోతుందో అలా వాళ్ళ పరిస్థితి అవుతుంది అంటున్నాడు. जो घास है हरा भरा है, एक दिन वो बिल्कुल सूख जाएंगे, ऐसे हम भी पाप में मिट जाएंगे। పొగ వలె కనబడకుండా పోతారట. अगर धुएं की नाई बिलाई जाएंगे, పొగ నిలబడి కనిపిస్తుందా మనకి? अगर धुआं कभी दिखता है, అంటే నిలబడి అదే స్థితిలో కనపడుతుందా? धुआं वही स्थिर रूप में रहता है, కాసేపు ఉండి కాసేపులో కనపడకుండా పోతుంది. थोड़ी देर रहता है, उसके बाद धुआं हवा में उड़ जाता है। కాబట్టి చూడండి ఈ విచారంలో ఉన్న వాళ్ళ పరిస్థితి ఎంత భయంకరమైన పరిస్థితి అని చెప్తున్నారు. देखो ये विचार में रहने वाले कितना भयानक स्थिति में है। అలాగే 27 వచనం నుండి 29 వచనం వరకు కూడా, अगर इसी में 27-29 तक देखेगा तो, కీడు చేయటం మాని మేలు చేయము, అప్పుడు నువ్వు నిత్యము నిలుచుదువు. बुराई को छोड़ भलाई कर और तू सर्वदा बना रहेगा। ఏలయనగా యెహోవా న్యాయముని ప్రేమించువాడు, ఆయన తన భక్తులను విడువడు. क्योंकि यहोवा न्याय से प्रीति रखता और अपनी भक्तों को ना तजेगा। పాపంలో ఉండి నేను కూడా భక్తున్నే కదా అనుకుంటున్నామేమో. पाप में रह करके मैं भी भक्ति जीवन जी रहा हूं करके सोचते हैं। నీతిమంతుడు పాపం చేసేవాడు భక్తిహీనుడు, దుర్నీతి కలిగిన వాడు. अगर धर्मी लोग पाप करेगा तो वो भक्तिहीन है, वो दुर्नीति में है, వారు దేవునికి విరోధులు. वो परमेश्वर का विरोधी लोग है। కాబట్టి వాళ్ళందరినీ గడ్డిలాగా పొగలాగా నాశనం ऐसे लोगों को చేస్తారు. घास की जैसा धुएं के जैसा मिटाएंगे, అందుకే అంటున్నాడు వారెన్నటికీ కాపాడబడదురు. वो कभी भी वो बचेगा नहीं। అందుకే భక్తిహీనుల సంతానము నిర్మూలమగును. अगर भक्तिहीन लोगों का संतान वो नाश हो जाएंगे, నీతిమంతులైతే నిత్యము నిలిచి ఉంటారట. धर्मी लोग हमेशा रहेगा। అలాగే ఇదో అధ్యాయం 35 నుండి 38 వరకు చూస్తే, इसी में 37 भजन संहिता में 35 से लेकर 38 వరకు చూస్తే 35 से लेकर 38 तक देखेगा तो, భక్తిహీనుడు ఎంతో ప్రబలి ఉండుట నేను చూచి ఉంటిని,
అది మొలచిన చోటనే విస్తరించిన చెట్టు వలె వాడు వర్ధిల్లి ఉండెను. मैंने दुष्टी को बड़ा पराक्रमी और ऐसे फैलता हुआ देखा जैसा कोई हरा पेड़ अपने निज भूमि में फैलता है। దుష్టులు ఎలా కనపడతారు? दुष्ट लोग कैसे दिखेंगे? చాలా వర్ధిల్లుతున్నట్లు కనిపిస్తారు. वो हरा भरा पेड़ की जैसा है। మనకు వాళ్ళని చూసి కోపం కూడా వస్తుంది నీతిమంతులకి. ऐसा धर्मी लोगों को देख करके गुस्सा भी आता है। అరే వీళ్ళు ఇంత చెడ్డలో ఉండారు, ఇంత పాడు జీవితం జీవిస్తున్నారు, వీళ్ళు ఎందుకు ఇంత ఇదిగా ఉన్నారని మనకు కోపం వస్తా ఉంటది. अरे ये लोग बुराई करते हैं, बहुत गंदे काम करते हैं, फिर भी ये लोग ऐसे रह के करके हमको बहुत गुस्सा आता है। అలా ఉంటారట, కనపడతారట. ऐसे दिखता है लोग। 36లో అంటున్నాడు, और 37 में कहता है, అయినను ఒక్కడు ఆ దారిని పోయి చూడగా వాడు లేకపోయెను. परंतु जब कोई उधर से गया तो देख कि वे वहां ही नहीं। నేను వెతికితిని గాని వాడు నాకు కనపడకపోయెను. मैंने भी उसे ढूंढा परंतु कहीं नहीं पाया। ఈ యొక్క చెడు కార్యాలు చేసి ఎంతో మేము అభివృద్ధి పొందాము, లేక బాగా ఆస్తిని సంపాదించుకున్నాము, సుఖంగా బ్రతుకుతున్నాము అనుకుంటారు. చూసావు, ऐसे बुराई काम करते हुए मैं बहुत आनंद से जी रहे, सुख से जी रहे, बहुत धन से कमा के जी रहे कर सोचते हैं ना। అలా నవంటే చూసి నీతిమంతుడికి ఏమో బాధ వేస్తది. ऐसे लोगों को देख के धर्मी जीवन जीने वालों को बहुत दुखित लगता है। కానీ అలాంటి భక్తిహీనుల పని ఏమవుతుందట? ऐसे भक्तिहीन लोगों का क्या होगा? ఒక దినం కనపడకుండా పోతారు. एक दिन दिखाई नहीं देगा, ఎదికినా కానీ కనపడ్డట. ढूंढने पर भी नहीं दिखाई ఈ देगा। లోకంలో అలాంటి చరిత్రలను చాలా చూసి ఉండొచ్చు మనం. ऐसे लोगों की चरित्र हम बहुत देखा है। ఒక సమయం ఏమి ఎలిగెలిగేరా. एक समय क्या इतने भयानक, कैसे अच्छा जीवन जिया, अब क्या होगा इसका? ఇప్పుడు చూడండి వాళ్ళ పరిస్థితి ఏమైంది. अब क्या भयानक जीवन होगा इसका? నిజంగా ఎంత దీనహీన స్థితి. बहुत ही दीनहीन स्थिति है उनका। మనం గనక మారు మనసు పొందకపోతే अगर हम मन फिरा ना फिराएगा ఆ तो వ్యభిచారం నుండి, ఆ పాపం నుండి పరిగెత్తు, వెనుతిరుగు అని దేవుడు वो చెప్తుంటే, व्यभिचार से, वो पाप से भाग जाओ, पीछे मुड़ के नहीं देखना, అని దేవుడు చెప్తుంటే ऐसे परमेश्वर कहता ఇంకా है। అదే పాపంలో నిలిచి ఉన్నాం అనుకో, ऐसे पाप में भी हम रहे हैं तो ఒక దినాన నీ పరిస్థితి కూడా అదే అవుతుంది. एक दिन हमारा परिस्थिति ऐसा भी हो जाएगी। అందుకే 37లో ఉంటున్నాడంటే, और 37 में क्या कहता है? నిర్దోషులను కనిపెట్టుము, యథార్థవంతులను చూడుము, సమాధాన పరుచు వారి సంతతి నిలుచును. और मनुष्य पर दृष्टि कर और धर्मी को देख, क्योंकि मेल से रहने वाले पुरुषों का अनंत अनंत फल अच्छा है। అక్కడ భక్తిహీనుల సంతానము నిర్మూలమవుతుందట. अगर भक्तिहीन लोगों का संतान खत्म हो అంటే जाएंगे, భక్తిహీనుల సంతానం నిర్మూలమవుతుంది, अगर भक्तिहीन लोगों का संतान खत्म हो जाएंगे, దేవుని యందు భయభక్తులు కలిగిన సంతానం వర్ధిల్లుతుంది. अगर परमेश्वर में धर्मी लोग हैं उनका संतान प्रफुल्लित हो जाएंगे। కాబట్టి వ్యభిచారములో ఉన్నవారు బయటికి రావాలని దేవుని వాక్యం ఈ సామెతల గ్రంథం ద్వారా ఏదైనా మనతో మాట్లాడుతుంది. अगर व्यभिचार के लोग हैं बाहर आने के लिए नीति वचन के द्वारा हमसे बातें करते हैं। రెండు చిన్న ప్రార్థన आइए చేసుకుందాం. छोटा सा प्रार्थना करें। हिंदी महान परमेश्वर, धन्यवाद प्रभु जी, आज के दिन नीति वचन को स्मरण करने ఈ के రోజు लिए సామెతలు నాయన మాతో మాట్లాడావు, आपने मदद किया परमेश्वर, में धन्यवाद करती हूँ. सहायता किया प्रभु, धन्यवाद। तो विन्न प्रति ఒక్క బిడ్డ प्रभु जिन्होंने सुना उन सब ने अपना हृदय में रखने के लिए सहायता कीजिए. ఎవరైతే విన్నారో నాయన వాళ్ళ హృదయాల్లో పెట్టుకోవడం సహాయం చేయండి। ఇట్టి పాపం నుండి బయటికి రావడానికి కృప చూపండి. అలాంటి పాపం నుంచి బయటకు వచ్చే సహాయం వాళ్ళ చేయండి। పాపం నుండి వాళ్ళు పశ్చాత్తాపడే మనసును వాళ్ళ దయచేయండి. పాపంలో ఉన్నవారు పశ్చాత్తాపం పట్టడానికి సహాయం చేయండి। वाह, उस पाप से बाहर आने के लिए, वो अपनी गलतियों को महसूस करने के लिए सहायता వాళ్ళ कर. పాపం నుంచి బయటకు వచ్చి దాని గురించి అయ్యా పశ్చాత్తాపడడానికి సహాయం చేయండి। మీరు కరుణించి కాపాడే దేవుడు కనుక మీరు అయ్యా కరుణ కలిగిన దేవుడు, దయావంత దేవుడు, प्रभु उनकी कमियों को क्षमा कर देगा. వాళ్ళలో ఉన్న తక్కువదనాన్ని క్షమించు నాయన। प्रभु आप देने वाला अनंत राज में उनको निराश देगा. धन्यवाद करते నీ రాజ్యంలో వాళ్ళు వారసులుగా ఉండాలని ప్రభు, ఆ మీ యొక్క వాక్యము మాకు కనులకు దీపముగా ఉండి మా ప్రవర్తన సరి చేసుకోవడంలో సహాయం చేయమని, उस वचन मेरे पांव को दीप है, हमारे बुरे कामों को ठीक करने के प्रभु एक अच्छा मार्ग बन जाने के लिए యేసు నామములో అడిగి వేడుకుని यीशु ప్రార్థిస్తున్నాం के नाम తండ్రి. से प्रार्थना करते ఆమేన్. हैं, आमीन। हमारे पिता परमेश्वर का प्यार, प्रभु यीशु मसीह की महान कृपा, पवित्र आत्मा का सहभागिता आज और कल युगान युग तक सदा काल इम्मानुएल बन के रहे। ఆమేన్. आमीन।